నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. కనుమ శుభాకాంక్షలు మీకు. మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. ఇది ఎప్పుడైనా రానివ్వండి కానీ ఈ రోజు మనం కనుమ రోజు షూట్ చేస్తున్నాం కాబట్టి కనుమ రోజు మినప తినాలి అని అంటారు. కనుమ రోజు మినుము మినుము తినాలి అని అంటే యాక్చువల్గా మినుము తినాలంటే మనకి సంక్రాంతి రోజు పితృదేవత చేసుకోలేని వారు కనుమ చేసుకోవాలి అంటారు. మినుము తినాలి. ఆ రోజు పశువులకి కూడా మినపప్పుతో చేసిన పదార్థాలు పెడతారు. దాంతో పాటు మన కిందని ఉంటారు కదా చేసేవాళ్ళు మన ఇంటికి. ఒకప్పుడు పూర్వం ఏంటంటే వాళ్ళందరూ ఉండేవారు పని వాళ్ళందరికీ కూడా అవి పంచిపెట్టేవారు. ఇప్పుడు మోడర్న్ డేస్ పరంగా చూసుకుంటే మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మనం ఏదైనా ఇవ్వాలి. యాక్చువల్ గారి తిన్నారా? రైట్ సార్. 22వ తారీఖు సార్, దాదాపు 500 ఏళ్ల నాటి కళ ఎంతో మంది నిరీక్షిస్తున్న, కొన్ని కోట్ల మంది నిరీక్షణ ఎట్టకేలకు సాకారం అవుతున్నటువంటి ఘట్టం 22వ తారీఖు. ఈ నెల 22వ తారీఖు అంటే పుష్య శుక్ల పక్ష ద్వాదశి నాడు శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట అనేది జరగబోతోంది. చాలా చాలా ఆనందదాయకమైనటువంటి ఘట్టం వచ్చేసింది. రైట్ సార్. ఆ రోజు స్వామి విగ్రహ ప్రతిష్ట అంతా జరుగుతోంది. కాకపోతే బయట ఒక చిన్న మరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనుకోవాలో, లేకపోతే ఏంటో దీన్ని ఎట్లా అభివర్ణించాలో తెలియనటువంటి పరిస్థితి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆ రోజునే మాకు డెలివరీ చెయ్యండి అని చెప్పి ఆ రోజు కావాలి అనుకోవటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటే, స్వామి రావటం ఓకే, కానీ అదే రోజు బేబీస్ అంటే ఇంకా టైం అవ్వని వాళ్ళు ఉంటారు, లేకపోతే సిజేరియన్ అవసరం లేని వాళ్ళు ఉంటారు. సో దీని అంతటిని ఎలా చూస్తారు సార్? మంచి ప్రశ్న వేశారు మీరు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా 500 సంవత్సరాల యొక్క పోరాటం రామ మందిరం. ఇది కేవలం మన ఇండియా వాళ్ళే కాకుండా వేరే వేరే దేశాల్లో కూడా రామ భక్తులు ఉన్నారు. వేరే వేరే వాళ్ళు కృష్ణ భక్తులు, రామ భక్తులు బోల్డ్ అంతమంది ఉన్నారండి. నేపాల్, ఇండోనేషియా అక్కడైతే అక్కడ కరెన్సీస్ అయితే మన దేవతా మూర్తులు ఉంటాయి అక్కడ. ఇక్కడ ఇంకా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ వేయడానికి భయపడుతుంటారు. దౌర్భాగ్యమే. ఎందుకంటే ఆ దేశాల్లో చాలా చక్కగా విమానాల మీద, కరెన్సీ మీద, అన్నిటి మీద వాటి ఫోటోలు పెట్టుకొని దేవతా స్వరూపం అని చెప్పి గుర్తిస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళు ఇంకా మనకంటే ఇంకా ఎక్కువగా కోరుకుంటున్నారు, అంటే ఎక్కువగా సంతోషపడుతున్నారని చెప్పాలి. అయితే ఇక్కడ ఆ రోజే చెయ్యాలి మాకు అని అనుకోవడం అనేటువంటిది ఒక రకంగా రాముడి మీద భక్తితో చేస్తాం, ఎటువంటి తప్పులేదు. కరెక్టే, ఏమీ తప్పులేదు, ఇంకా మంచి విషయమే చెప్పాలంటే. కానీ ఆ రోజు చేయడం వల్ల మా పిల్లలు బాగుంటారు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయం చూస్తాం. ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఆ రోజు ఫలానా నిమిషం, ఫలానా సెకండ్ అనేటువంటిది ఏదైతే ఉందో, వాళ్ళు పర్ఫెక్ట్ గా ఆ రోజే ఆ సెకండ్ లో పుట్టాలని ఉంటేనే పుడతారు. లేదనుకోండి, మీరు విశ్వ ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి కేసెస్ నేను బోల్డ్ చూశాను నా లైఫ్ లో. నాకు ఫలానా రోజే నాకు ముహూర్తం కావాలి అని అనుకొని ఏమంటే నేను పెడుతున్నాను, కానీ ఆ జాతకుడికి గనక యోగం ఉంటేనే, ఆ జాతకుడు కావచ్చు, జాతకురాలు కావచ్చు, ఇంత గొప్ప ముహూర్తంలో పుట్టాలంటే మీ కుటుంబం ఎన్నో తరాలుగా ఎంతో పుణ్యం చేసుకోవాలి ఇంత జాతకుడు పుట్టాలంటే. రెండవది, ఈ జాతకుడికి ఎంతో పుణ్యం ఉండాలి, ఉంటేనే పుట్టగలుగుతారు. నా ధర్మం పరంగా నేను పెట్టిస్తున్నాను మీకు. ఏది ఎట్లాగో డాక్టర్ సిజరింగ్ చేస్తాను అన్నారు కాబట్టి నేను నా ధర్మపరంగా నేను పెట్టిస్తున్నాను. కానీ ఈ జాతకుడి మీద, మీ కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది ఇచ్చేవాడు. ఎగ్జాక్ట్ గా ముహూర్తానికి పుట్టిన వాళ్ళు ఎంతమంది సార్ మీ సర్వీస్ లో? తక్కువ మంది అండి. ఎందుకంటే చాలా కేసెస్ ముందే పుట్టేస్తారు. నొప్పులు వచ్చేస్తాయి, ఏం చేస్తారు, ఇంకా ఆపుతూ కూర్చోలేరుగా, తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయి టకటక చేసేస్తారు. చేసి నాకు ఫోన్ వస్తుంది, సార్ మనము ఈ వీక్ ఎండింగ్ అనుకున్నాం, ఆదివారం అనుకున్నాం కదండి, శుక్రవారమే పుట్టేశారు, మరి ఈ టైంలో పుట్టారు, ఏం చేయాలి? పూర్వజన్మలో ఉండొచ్చు తెలియదు కానీ అన్నేళ్ల నుంచి రగులుతున్నటువంటి ఈ అంశం ఎట్టకేలకు ఒక శుభం కార్డు పడడం అనేది నిజంగా రామాయణం జరిగినప్పుడు
ఏ ప్రజలైతే ఉండి నిజంగా మేము రాముడు ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నాం మనం బ్లెస్డ్ అనుకుంటాం, ఇప్పుడు మనం బ్లెస్డ్ అనుకోవాలి. అయోధ్య మళ్ళీ రాముడు అంతే కదా, వస్తున్నందుకు. మన గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుంటారు. వాళ్ళందరూ ఉన్నారు అప్పుడు వీఆర్ బ్లెస్డ్. ఎస్, డెఫినెట్లీ డెఫినెట్లీ. ఇది ఇది పురాణమే చరిత్ర కాదు అనుకునే వాళ్ళ చెంప పగలగొట్టినట్టు మన రాజు మళ్ళీ రామరాజ్యాన్ని తీసుకురావటం నిజంగా హర్షణీయం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.